ఇటీవల నిజామాబాద్లోని కాకతీయ విద్యా సంస్థల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన బోధన్కు చెందిన జాస్విత్ రెడ్డి కుటుంబ సభ్యులను యాజమాన్యం దాడికి పాల్పడుతూ బెదిరించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్లోని ఆచన్పల్లి గ్రామంలో ఉదయం నిజామాబాద్లోని కాకతీయ విద్యా సంస్థల ఉద్యోగులు మృతుడి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను కేసు వెనక్కి తీసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి దాడికి యత్నించారు. నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో బోధన్ పట్టణ పోలీసులు సంఘటనకు చేరుకొని కాకతీయ విద్యా సంస్థల ఉద్యోగులను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ తెలిపారు. 29వ తారీఖు కాకతీయ విద్యా సంస్థల్లో చనిపోయిన జాస్విత్ రెడ్డి మరణం అందరికి తెలిసింది. ఆ రోజు మేము చనిపోయిన బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్లడం జరిగింది. అప్పటికే మా ప్రయత్నం మేము చేశాము తల్లిదండ్రులుగా. అప్పటికే బాబు నో మోర్ అని డాక్టర్ చెప్పారు. మేము అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ చేసి పోస్ట్ మార్టం చేసుకుని బోధన తీసుకొచ్చి అంతర్కేలు చేశాము. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. యాజమాన్యం నుంచి ఎటువంటి పరామర్శ గానీ ఇంత హాస్పిటల్కి గానీ ఎప్పుడు రాలేదు. ఈ రోజు మేము నిన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి మా బాధను చెప్పుకోవడం జరిగింది. మా బాబుకి న్యాయం చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అడిగి చెప్పడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామని తెలిసి ఉదయాన్నే మేము 10ంటికి వెళ్తున్నామంటే 9 గంటలకే వాళ్ళు వచ్చి ఎవరైతే కుటుంబ పిల్లగాళ్ళ తల్లిదండ్రులను బెదిరించడం జరిగింది. ఎన్నో కాలేజీల్లో ఎంతో మంది చనిపోతున్నారు. యాజమాన్యాలను బంద్ చేశారా, వాళ్ళ గుర్తింపు రద్దు చేశారా? చేయలేదు కదా. మీరు చేయడం వల్ల ఏమైతుంది? ఏమి కాదు. మీకేమైనా కావాలంటే అడగండి, కానీ ముందుకెళ్తే మాత్రం మర్యాద ఉండదు. మీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది. మేము ఎక్కడా లొంగం. ఎందుకంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోండి, అదే రోజు తీసుకునే వాళ్ళం. లేదు, వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలని మేము పోరాడుతున్నాము. రజనీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి పిల్లాడికి ముందు రోజు స్టడీ అవర్ లో బాగాలేకపోతే 2 పిల్లల నుంచి రూమ్ లో పండుకోబెట్టి అంటాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని రూమ్ లో పండుకోబెట్టావు, అందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు. నైట్ బ్లడ్ వాంతింగ్ అయితే హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేదు? డాక్టర్ నన్ను ఎందుకు స్కూల్కి పిలవలేదు? నువ్వు ఉదయాన్నే 7:30 వరకు 7:30 వరకు పిల్లలు లెగలేదు. మరి అప్పుడైనా డాక్టర్ దగ్గర ఎందుకు తీసుకుపోలేదు? నువ్వు పిల్లలు టీవీ నిలబడితే బయట తెప్పించాడు. నువ్వు 1000 మంది కొడుతావు కదా నువ్వు రోజు నీ హాస్టల్లో. బయట నుంచి ఎందుకు తెచ్చిపెట్టావు? పిల్లాడికి ఎందుకు పెట్టావు? అనారోగ్యంగా ఉన్న పిల్లాడికి బయట నుంచి ఎందుకు తెచ్చిపెట్టావు? 9 గంటలకు పిల్లాడికి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంటే పేరెంట్స్ ఫోన్ చేసి ఎమర్జెన్సీ ఉంది, మీ పిల్లల్ని వచ్చి హాస్పిటల్ తీసుకోమన్నావు. మరి నువ్వెందుకు తీసుకుపోలేదు? నీకు 1,50,000 ఫీజు కట్టి నీ చేతుల్లో ఎందుకు పెట్టావు మా పిల్లాడిని? నీ బాధ్యత కదా, తీసుకుపోవాల్సిన బాధ్యత. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు? జరిగింది, అయిపోయింది. మేము చట్టపరంగా పోరాడుతాం. నువ్వెందుకు భౌతిక దాడులు దిగుతున్నావు? నువ్వెందుకు పిల్లాడి ఇంటికి మనుషులను పంపించావు? పరామర్శించి ఆ రోజే పరామర్శించాల్సింది. మరి నువ్వు వచ్చి పరామర్శించాల్సింది. చెంచాగాలను ఎందుకు పంపించావు? వీధి రౌడీ షెటర్లను ఎందుకు పంపించావు? దీంట్లో ఒక రౌడీ షెటర్ ఉన్నారు చూడండి. మీరు కూడా మేము పోలీసు వారికి పొద్దున్న వంటపల్లి కాల్ చేయడం జరిగింది. లోకల్ సిఐ గారు కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి ఆ డిమాండ్ ఒకటే, చట్టపరంగా కాకతీయ విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలా, ఎవరైతే భౌతిక దాడులు వచ్చారో వాళ్ళకి శిక్ష పడాలి. చీఫ్ వార్డెన్ వంశీ, రజనీకాంత్ గారు ఆడుకున్న ఫుటేజ్ చూపిస్తున్నారు. మరి డెడ్ బాడీని తీసుకుపోయే ఫుటేజ్ ఇంతవరకు చూపించలేదు. పిల్లాడు ఎక్కడ కూడా బాగలేనప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ నెగ్లెక్ట్ వల్ల ఇంత జరిగింది కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కోరుతున్నారు.